Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. भारत माता की जय. जय श्री राम. హెచ్ఎంపీవీ వైరస్ పరమ భయంకరమైనది. ఇట్ ఈజ్ యాజ్ ఈక్వల్ టు కోవిడ్. పెనుభూతంలా వ్యాపిస్తుంది. బెంగళూరులో 2, హైదరాబాద్లో 1, చెన్నైలో 3. It is all nonsense, rubbish, फालतू, बेकार बातें. अरे ऐसा कैसा बोल सकते साहब? यस बंधु, సనాతన ధర్మం పైన ఇది ఒక రకమైనటువంటి వెన్నుపోటు చర్య, బ్యాక్ స్టాబింగ్. అరే సార్, హెచ్ఎంపీ వైరస్ ని తీసుకొచ్చి సనాతన ధర్మానికి ఏం పని పట్టలేదా సార్? ఉంది తమ్మి, అర్థం చేసుకోవాలి. ఈడ నేను కుంభమేళా జరుగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 40 కోట్ల మంది శ్రద్ధాళులు, 40 కోట్ల మంది శివభక్తులు, రాముడి భక్తులు, కృష్ణుడి భక్తులు వస్తున్నారు. 123 దేశాలకించి వస్తున్నారు. 40 కోట్ల మంది దేశభక్తులైనటువంటి ఈ జాతి గర్వించదగ్గటువంటి 2 నాయకులు, నరేంద్ర మోదీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. సకల సౌకర్యాలు కలగజేశారు. అన్ని వసతులు కలిగజేశారు 40 కోట్ల మంది శ్రద్ధాళులకు. ఇట్స్ ఏ ఇండియాస్ రికార్డ్. It's a national record, it's an Asian record, it's a worldwide record, it's a universe record, it's a Guinness Book of Records, it's beyond. అంత పెద్ద ధార్మిక కార్యక్రమాన్ని, అంత పెద్ద పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడం కోసం అని చెప్పి కొంతమంది దుర్మార్గులు పనిగట్టుకొని వ్యాపింపజేస్తున్నటువంటి వైరసే ఈ హెచ్ఎంపీవీ, విచ్ ఈజ్ నాన్ సెన్స్. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ కోవిడ్. జనాల్ని ప్యానిక్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఎట్లా నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక కుట్ర. మీరు చూడండి, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 విపరీతంగా ఉంటుంది దీని పబ్లిసిటీ. 26 దాటంగానే దీని గురించి ఎవరు మాట్లాడారు? బికాజ్ ఇట్స్ స్మాల్ ఫ్లూ. చైనాలో ఇదేం లేదు. చైనా పీపుల్ ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. వాళ్ళకి న్యూ ఇయర్, మన న్యూ ఇయర్ కాదు. తప్పదాగి రోడ్ల మీద పడిపోయి విచ్చలవిడిగా జంతువుల్లాగా ప్రదర్శించి ఒళ్ళు మర్చిపోయి పడిపోవడాలు. సారీ, దే ఆర్ నాట్ లైక్ దట్. దే హ్యావ్ న్యూ ఇయర్ సెలబ్రేటింగ్, ఎంజాయింగ్. ఎవరు కూడా మాస్క్ పెట్టుకుంటలేరు, ఎవరు కూడా శానిటైజర్ వాడతలేరు. ఇక చూడతామి, ఇది చిన్న వైరస్ హెచ్ఎంపీవీ. చలికాలంలో ఎట్లయితే ఆస్తమా వస్తుంది, జనంతా జలుబులు చేస్తాయి, తుమ్ములు వస్తాయి. ఎండాకాలంలో వడదెబ్బలు దాకి వడజరాలు వస్తుంటాయి, కొద్దిగా డీహైడ్రేషన్ అవుతుంది. ఇది చిన్న జ్వరం, దానితో పెద్ద భూతంలాగా ఇంటర్నేషనల్ కుట్రా. భాయిసాబ్ ఏం మాడుతాం సార్? ఎస్, ఇంటర్నేషనల్ కుట్రలు ఎవరెవరు ఉన్నారు తెలుసా? జార్జ్ సోరస్. వాడు పని కట్టుకొని మోదీ గారికి అద్దదించాలి. ఎందుకంటే మోదీ గారు దేశాన్ని చాలా ఉరుకులు పరుగులు పెట్టిస్తుండు. దేశాన్ని పరమ వైభవ స్థితిలోకి తీసుకుపోవాలనుకుంటున్నాడు. ఈ రోజు ఆర్థికంగా దేశం 3వ స్థానంలో ఉంది ప్రపంచంలో. అండ్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు బికమ్ విశ్వగురు. మరి ఆపాలి కదా. వాడు పని కట్టుకొని ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థకి అధిపతి. వాడు ఈజ్ ట్రైయింగ్ తీసుకుంటారా. జింపింగ్ గారు ఎప్పటి నుంచో మన మీద విషయం. జో బైడెన్ గారు కన్పియన్ శత్రువు. కమలా హ్యారిస్ పెద్ద శత్రువు భారతదేశానికి. ఓడిపోయింది మంచిదే. వీళ్ళందరూ కలిసి పట్టినటువంటి కుట్ర ఏంటంటే ఈ యొక్క కుంభమేళ అతిపెద్ద సనాతన ధార్మిక మేళని డిస్టర్బ్ చేయాలి. ఈ కుట్రను మీరు దయచేసి గమనించండి అండ్ స్ప్రెడ్ చేయండి. ప్యానిక్ కాకండి. ఉండొచ్చేమే దీంట్లో కూడా మెడికల్ మాఫియా. ఎందుకంటే 7 స్టార్ హోటళ్ల లెక్క కట్టిండ్రు. పార్క్ హయత్ లాంటి 7 స్టార్ హోటల్స్ ఎందుకు పనికిరావు ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో ముందు? మరి వాళ్ళు కూడా ఖర్చులు వెళ్ళాక చాలా రోజులు కోవిడ్లో సంపాదించారు. మళ్ళీ ఎక్కువ పెద్దగా అంత పెద్ద సంపాదన ఈరోజు లేదు. మేబీ దే ఆర్ ఆల్సో ప్లానింగ్. వాళ్ళు కూడా కుమ్మక్కై ఉంటారు. వాళ్ళు కూడా కొంత ఫండింగ్ చేస్తున్నట్టు.
ఒక సీనియర్ డాక్టర్ చెప్తాడు, దిస్ కైండ్ ఆఫ్ హెచ్ఎంపీవీ వైరస్ ఈజ్ దేర్ సిన్స్ 2001, 2001 నుంచే ఉన్నది, మనం పుట్టక ముందు నుంచి కూడా ఉన్నది. ఫ్లూ సీజన్లో వస్తుంది పోతుంది. దాన్ని ఇంత పెద్దగా ఎక్స్పోజ్ చేసి చూపెట్టడానికి కుట్ర ఏంటంటే కుంభమేళను నిర్వీర్యం చేయాలి. సనాతనులారా, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు, ఈ భారతదేశాన్ని పవిత్రంగా భావించేవారు, ఈ భారతదేశ పరమ వైభవ స్థితిని కోరేవారు గమనించాలి, ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయాలి. భారత్ మాతకి జై, జై శ్రీరామ్.